హలో ఫ్రెండ్స్, మన దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు జలకిచ్చింది. ఎస్బీఐలో డిపాజిట్ చేసే తమ కస్టమర్స్ కు భారీ షాక్ ఇచ్చింది. అదేంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను తగ్గించేసింది. దీంతో బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇకపై బ్యాంకులో ఎఫ్డీ చేస్తే ఇప్పటితో పోలిస్తే తక్కువ రాబడి వస్తుంది. వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉందని, అందుకే నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ తెలిపింది. 3 ఏళ్ల వరకు కాల పరిమితిలోని ఎఫ్డీలకు మాత్రమే తగ్గింపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. మే 12 నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం 7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలోని ఎఫ్డీలపై 3.5% వడ్డీ వస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్లకు 4.5% వడ్డీ వర్తిస్తుంది. 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్డీలపై 5% వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.7% వడ్డీ లభిస్తుంది. అయితే బ్యాంక్ మాత్రం సీనియర్ సిటిజన్స్ కు 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీని అందిస్తోంది. కాగా బ్యాంక్ చివరిగా మార్చి 28న ఎఫ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మార్చి 10న కూడా ఒకసారి వడ్డీ రేట్లలో కోత విధించింది. అంటే బ్యాంక్ 2 నెలల కాలంలో 3 సార్లు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను తగ్గించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బ్యాంక్ రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేట్లో 15 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అన్ని కాల పరిమితుల్లోని రుణాలకు ఇది వర్తిస్తోంది. దీంతో బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది. అయితే ఫ్రెండ్స్, ఎస్బీఐ తాజా రేట్ల కోత నేపథ్యంలో ఏడాది ఎంసీఎల్ రేటు 7.25% దిగొచ్చింది. ఇది వరకు ఈ రేటు 7.4%గా ఉండేది. మే 10 నుంచి రేట్ల తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎంసీఎల్ రేట్ను తగ్గించడం ఇది వరుసగా 12వసారి కావడం గమనార్హం. ఎంసీఎల్ రేట్లో అనుసంధానమైన హోమ్ లోన్ రేట్లు దిగివస్తాయి. దీంతో నెలవారీ ఈఎంఐ కూడా తగ్గనుంది. 25 లక్షల రూపాయల రుణం 30 ఏళ్ల టెన్యూర్తో తీసుకొని ఉంటే అప్పుడు ఈఎంఐ కూడా 255 రూపాయలు తగ్గుతుంది. దీంతో దీర్ఘకాలంలో చూస్తే హోమ్ లోన్ కస్టమర్లకు ప్రయోజనం కలగనుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.